హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు అక్కడ శర్వాణి స్వీట్స్ ఉన్నదండి. అది ఎక్కడంటే సరస్వతీ దేవి టెంపుల్ ఉంది కదా, ఈజీ బై, తర్వాత కృతింగ రెస్టారెంట్ ఆ లైన్లో అనమాట. చాలా బాగుందండి. నేను అక్కడ చాక్లెట్ క్రంచీ పేస్ట్రీ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఎంత బాగుందంటే స్వీట్నెస్ అంత ఎక్కువ లేదు, అలాగే మైల్డ్గా ఉందన్నమాట. చాలా బాగుంది అక్కడ అట్మాస్ఫియర్, అది చాలా చాలా బాగుందండి. బయట అయితే మనకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటే పావ్ బాజీ, నూడిల్స్ ఇలాంటివన్నీ, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయండి. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడ మెయిన్గా చెప్పాలంటే ప్లమ్ కేక్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ ఏమో స్నాక్కి చికెన్ రోల్ చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. చికెన్ రోల్ చాలా చాలా సింపుల్ అండి. అంటే ఏం లేదు, ముందు ప్యాన్ తీసుకుంటాము. ప్యాన్ తీసుకొని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఏమో ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే ట్రాన్స్పరెంట్ అవ్వాలి చాలు. మంచిగా మంచిగా అంటే ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, మరీ డార్క్ బ్రౌన్ అయిపోయే వరకు వేయించకండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటారు. తర్వాత ఏంటంటే ఇది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట. అది వేగిపోయిన తర్వాత మనం క్యాప్సికమ్ కూడా తీసుకోవాలండి. క్యాప్సికమ్ అది కూడా ఈ ఆనియన్స్ లాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం బయట తెచ్చుకుంటాం కదండి, ఇంచుమించు ఆ టేస్టే వచ్చింది. ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. మైనస్ ఒక్కటే మిస్ అయింది కానండి, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఆ తర్వాత ఆయిల్ సరిపోలేదు, ప్యాన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటేస్తుందని ఇంకొంచెం ఆయిల్ వేసాను అనమాట. అది బాగా వేయించుకున్న తర్వాత మనం దాంట్లో కావాల్సిన స్పైసెస్ అనమాట. ముందుగా చికెన్ వేసేసుకోవాలండి. చికెన్ ఏంటంటే ఇంకా చిన్న పీసెస్ అయితే బాగుండండి. టైం లేక నేను పెద్ద పెద్ద పీసెస్ వేస్తాను. బోన్లెస్ తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకొని మంచిగా ఈ పీసెస్ అంతా మంచిగా ఫ్రై అవుతున్న టైంలో మనం ఏంటంటే మనకి స్పైసెస్ ఉంటాయి కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను కదా, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసాను. దాని తర్వాత ఏమో 1 స్పూన్ పసుపు వేయాలన్నమాట. ఆ తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఎంత బాగా వచ్చిందంటే ఫస్ట్ టైం చేసినట్లేదండి, నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయినట్టుగా అనిపించింది అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. అది బాగా వేగిన తర్వాత మనం వాటర్ వేసుకొని బాయిల్ చేసేసుకోవడమేనండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏమో సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని మంచిగా మనకి చికెన్ అన్నది కొంచెం టెండర్గా కుక్ అయిపోతే సరిపోతుందండి. అందుకని నేను కొంచెం వాటర్ కూడా వేసాను. వాటర్ వేసుకొని కొంచెం అదంతా దగ్గరగా అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఈలోపు మనం ఏంటంటే చపాతీ చేసుకోవాలి. చపాతీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేస్తాను. వాటర్ వేసేసిన తర్వాత కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చండి. కానీ ఎగ్ రోల్ వచ్చిందండి, చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. సింపుల్ ప్రాసెస్. మీ దగ్గర ఓన్లీ చికెన్ తెచ్చుకుంటే సరిపోతుందండి. మిగతా ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ అందరింట్లో ఉండేవే కదా. సో ప్రిపరేషన్ అయితే మాత్రం చాలా ఈజీ అండి. పిల్లలకి చక్కగా ఈవినింగ్ స్నాక్ పెట్టడానికి ఎక్సలెంట్గా ఉంటుందండి. మంచిగా ఇష్టంగా కూడా తింటారు. మనం అంటే ఇంట్లో అయితే హైజీనిక్గా చేస్తాం కదా, బయట అంటే కొంచెం ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి సో ఇంట్లో ప్రిపరేషన్ అనేది మనకి బెస్ట్ అనమాట. సో అందులో వాటర్ వేసేసాను. అది కొంచెం బాయిల్ అవుతున్న టైంలో నేను చపాతీ చేస్తాను. చపాతీ ప్రిపరేషన్ అయితే మీకు చూపించలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా. తర్వాత ఏం చేస్తానంటే ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తీసుకొని మంచిగా బీట్ చేసి అందులో ఓన్లీ సాల్ట్ ఒక్కటే సరిపోతుందండి, మరి ఇంకేం అవసరం లేదు. మీకు కావాలి అంటే పెప్పర్ పౌడర్, తర్వాత పసుపు ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసేద్దామనేసి ఓన్లీ జస్ట్ అందులోని కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఆ ఎగ్ బీట్ చేసుకొని వేసాను ఆమ్లెట్. తర్వాత ముందుగా చేశాను నేను మిస్టేక్ ఏంటంటే చపాతీ అనేది చిన్నగా చేసేసానండి. సో అందువల్ల రోల్ సరిగ్గా అవ్వలేదు. మీరు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద చపాతీ చేసుకోండి. అప్పుడు మీరు ఏంటంటే స్టఫ్ పెట్టిన తర్వాత రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఆమ్లెట్ వేసేసుకున్నాం కదా ప్యాన్ మీద,
దాని మీద ఆమ్లెట్ కొంచెం వేగింది అన్న టైంకి మనం ఏంటంటే ఈ చపాతీ వేసుకోవాలి. ఆ తర్వాత టమాటో కెచప్ అలా స్ప్రెడ్ చేసుకోండి. అంటే మీ దగ్గర మయోనీస్ ఉంటే మయోనీస్ కూడా అలా స్ప్రెడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇష్టమేనండి, మన దగ్గర ఏ థింగ్స్ ఉంటాయి ఇంట్లో అంటే మనకి ఆ టైంకి ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి పెట్టేసుకొని మనం చేసేసుకోవచ్చు అండి. చాలా బాగా వచ్చిందండి టేస్టీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫ్ ఉంది కదండి, ఆ స్టఫ్ని అందులో పెట్టేసి మనం చెప్పాం కదా చిన్న చపాతీలు చేసేయడం వల్ల రోల్ అవ్వలేదన్నమాట, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. ఆ తర్వాత 1 బై 1 అలా చేసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆమ్లెట్ వేసి ఆ తర్వాత మళ్ళీ దాని మీద చపాతీ పెట్టి మళ్ళీ స్టఫ్ పెట్టుకొని రోల్ చేసేసుకోవడమే. కానీ ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారిపోతే మాత్రం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ఒకటి చూసారు ఓపెన్ అయిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా చేసుకోండి చపాతీ అనేది. మైదాతో కూడా చేసుకోవచ్చు, మైదా అంత హెల్త్కి మంచిది కాదు కదా. సో నేను ఆటా తీసుకున్నాను, ఆటా అయితే హెల్త్కి మంచిది కదా. సో అందుకని నేను ఆటాతో చేసేసాను అనమాట. చపాతీ కొంచెం పెద్దగా చేసుకొని ఉంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చేది. టేస్ట్ అయితే మాత్రం అసలు ఏం లేదు, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి, సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా చికెన్ రోల్ చేశాను. అలాగే మనం వెజ్జెస్తో కూడా చేసుకోవచ్చండో. అంటే మన దగ్గర వెజ్జెస్ ఉన్నాయనుకోండి, పన్నీర్, తర్వాత మష్రూము, క్యాప్సికమ్, క్యారెట్, ఇవన్నీ వీటితో కూడా సేమ్ అలాగే స్టఫ్ ప్రిపేర్ చేసుకొని ఇలా మనం అంటే ఆమ్లెట్ వేసుకోకర్లేదు. ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళ కోసం అనమాట. మనం మయోనీస్, ఈ కెచప్ ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మనకి వెజ్ రోల్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరేంటంటే ఆటాయే తీసుకోండి, మైదా టేస్ట్ అయితే బాగుంటుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో అందువల్ల నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఆటాతోనే చేసుకోండి. సో కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇదంతా వేడివేడివి తినేసాం అనమాట. చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చిందండి టేస్ట్ మాత్రం. ఆ తర్వాత మళ్ళీ వేసేస్తున్నాను 1 బై 1 అనమాట. ఫాస్ట్గా వేడి అలా చేసేసి అలా ఇచ్చేస్తే తినేస్తున్నారనమాట. సో ఇలా అంటే ఏంటి కొత్తవి మనం అంటే కొత్తవి కాదులేండి, జస్ట్ మనం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ చేయలేనివి మనం కొంచెం క్వాంటిటీలోనే చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఎక్కువ చేసేస్తాం అనుకోండి, ఒకవేళ అది సక్సెస్ అయితే పర్వాలేదు, ఫెయిల్ అయిపోతే మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని ఏదైనా సరే నేను ఫస్ట్ ట్రయల్ వేసేటప్పుడు కంపల్సరీగా నేను కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటాను, ఎక్కువ క్వాంటిటీ చేసుకొని వేస్ట్ చేసి పారేసే కన్నా. సో ఇలాగైతే ఒక 3 or 4 రోల్స్ వచ్చేలా చేసుకున్నాను అనమాట, ఎక్కువ చేయలేదు. సో అందువల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిన. తర్వాత అనుకున్నాను అయ్యో కొంచెం ఎక్కువ చేయాల్సింది కదా, బాగున్నాయి కదా అని. ఈసారి చేసేటప్పుడు ఎక్కువ చేయాలండి, అంటే ఫస్ట్ టైం కదా. సో ఇలా నేను ట్రై చేశానండి, ఫస్ట్ టైం అయినా సరే ది బెస్ట్గా వచ్చింది. ఇంకోసారి ఎక్కువ చేయాలన్నమాట. ఏది ఫస్ట్ అటెంప్ట్కే మంచిగా వచ్చేయాలని లేదు కదా, కొన్ని ఐటమ్స్ అలా చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ మ్యాన్ కదా. అందుకని అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే అలా సక్సెస్ అవుతాం అనమాట. నేను ఆ పాలసీని అయితే ఫాలో అవుతాను అనమాట. సో చికెన్ రోల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే మొత్తం అంతా చేసేసుకొని తినేసాము. ఆ తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కంటిన్యూ చేసేసాను అనమాట. మీకు చూపిస్తాను చూడండి లాస్ట్లో టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఒకసారి చపాతీ చిన్నగా చేసుకోవడం బ్రేక్ అయిపోయింది, కొంచెం పెద్ద సైజులో చేసుకొని కొంచెం పలుచగా చేసుకుంటే సూపర్గా వస్తుందండి. మంచిగా రోల్ అయితే మాత్రం చూసారా ఎలా వచ్చిందో. లాస్ట్లో యమ్మీ చికెన్ రోల్స్ రెడీ. దాంట్లో కొంచెం మనం కెచప్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆయిల్లోని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అంటే క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప కలిపి ఫ్రై చేస్తున్నాను. తర్వాత ముద్దపప్పు, తర్వాత పెరుగు, టమాటా పచ్చడి చేశాను అనమాట. చెప్పాను కదండి ఏదైనా సరే కొంచెం క్వాంటిటీ చేస్తాను, ఎక్కువ చేయను. ఆ తర్వాత ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాము క్యారెట్, బీట్రూట్, తర్వాత పొటాటో కలిపి ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అందరూ సపరేట్గా చేస్తారు కానీ ఇలా 3 మిక్స్ చేసి ఫ్రై చేయండి, కలర్ఫుల్గా బాగుంటుందండి. చెప్పాను కదా ఇంతకు ముందే మీకు, మనం తినే ఫుడ్లోనే ఎన్ని కలర్స్ ఉంటాయో మన బాడీకి అంత మంచిదంట.
సో అందువల్ల ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని తింటే మీకు చాలా మంచిది హెల్త్కి. సో అందువల్ల ఇలా నేను ప్రిపేర్ చేశాననమాట. ఫ్రై అంతా వేగుతుంది బాగా. ఈ ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి బీట్రూట్, క్యారెట్ను, పొటాటో అందులో వేసేసేయాలి. అంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే పెరుగు టమాటా పచ్చడి కూడా చేశానండి. పెరుగు టమాటా పచ్చడి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం టమాటోలు వేసుకోవాలన్నమాట. ఇందులో టమాటో వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి టమాటో అంతా బాగా మెత్తగా మగ్గిపోవాలి. మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఈ వేడిది మాత్రం వేయకూడదండి. పెరుగులోని వేడిది వేస్తే ఆ పెరుగు అంతా విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో ఇది నేను ఇప్పుడు చేస్తున్నది పెరుగు టమాటా పచ్చడికి. నార్మల్గా చాలామంది మజ్జిగ చారు ఇవన్నీ చేసుకుంటారు కదా, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. రొటీన్గా కాకుండా ఈ సమ్మర్ టైంలో ఇలాంటి ఫుడ్స్ అయితే మంచిది కదా అనేసి మ్యాక్సిమం ఇవే ప్రిఫర్ చేస్తాను నేను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేస్తాను కదండి. ఆ తర్వాత టమాటోస్ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక్క టమాటో సరిపోతుంది, ఎక్కువ వేసుకోవచ్చు. అంటే టమాటో కట్ చేయకూడదు, బాయిల్ చేసి మ్యాష్ చేయాలి. బాయిల్ చేసి మ్యాష్ చేసి ఇప్పుడు ఈ వాటర్తో వేసేసాను. ఇది బాగా దగ్గరగా పడిపోవాలన్నమాట, మంచిగా దగ్గరగా అయిపోవాలి. దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మనం పెరుగుతో కలిపి మిక్స్ చేసుకోవాలి. వేడిగానే వేసేస్తాం అనుకోండి, ఆ పెరుగంతా విరిగిపోయినట్టు అయిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. దట్ ఇప్పుడు సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది కదా. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇది చల్లారిన తర్వాత, దగ్గరగా అయిపోయి చల్లారిన తర్వాత మనం పెరుగులో మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు అలా నేనేంటంటే సిమ్లో పెట్టేశాను. పెద్ద మంట పెట్టేసాం అనుకోండి, మీకు ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది అనమాట. ఆ తర్వాత అది తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోని పొటాటో ఫ్రై చేసేస్తున్నానండి. పొటాటో, బీట్రూట్, క్యారెట్ సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా వేగిపోయిన తర్వాత ఈ పొటాటోస్ అన్నీ వేసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో చేసేస్తున్నాను అనుకుంటారు కానివ్వండి, ఎక్కువ విజిల్స్ చేసేసుకోవడం ఎందుకు, ఎలాగో ఆల్రెడీ ప్యాన్ ఉంది కదా అనేసి ఆ ప్యాన్లోనే చేసేస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే లంచ్కి ముద్దపప్పు కూడా చేశానండి. ఎక్కువ ఐటమ్స్ చేసుకున్నా కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే మనం ఏంటంటే ప్లేట్ ఫుల్గా ఉంటుంది కదండి, మనకి మంచిగా తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అనమాట. సో నేను అందుకే ఎక్కువ క్వాంటిటీస్ చేయను. ఐటమ్స్ అయితే ఎక్కువ చేస్తాను, క్వాంటిటీ అయితే తక్కువ చేస్తాను అనమాట. అప్పుడు ప్లేట్ అంతా ఫుల్గా కంప్లీట్గా ఉంటుంది కదండి, అన్నీ మన బాడీకి అన్నీ వెళ్తాయి కదా. సో అది నేను ఫాలో అవుతాను. ఇప్పుడు ఆనియన్స్లోని కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. సింపుల్గానే ఫ్రై చేసేసానండి. ఎంత ఫాస్ట్గా కుకింగ్ చేసేసుకొని కిచెన్లోంచి బయటకు వచ్చేద్దాం అనిపిస్తుందండి. అంత వేడిగా ఉంటుందండి, చాలా వేడిగా ఉంటుందండి. బాబోయ్, ఎంత వాటర్ తాగుతున్నామో మనకే తెలియట్లేదండి. నార్మల్గా అయితే వాటర్ తాగమనేసి అందరూ చెప్పినా తాగదాంలే అన్నది ఇంట్లో ఉంటాం, కానీ ఇప్పుడు ఎవరూ చెప్పకుండానే మనం వాటర్ తాగేస్తామండి. ఎందుకంటే మన బాడీలోంచి అంత వాటర్ పోతుందన్నమాట. సో అలా పోతున్న టైంలోని మన బాడీ ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతుంది. సో దాన్ని మనం తగ్గించాలి అంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ తాగాలన్నమాట. సో వాటర్ది ఎక్కువ తీసుకోండి. మీకు ఇష్టం లేదు వాటర్ తాగడం ఎక్కువ అంటే ఆ టైంలో మీరు ఏంటంటే దానికి ఆల్టరేషన్గా మీరు ఏంటంటే కర్డ్ కానీ, తర్వాత సగ్గుజావ కానీ, తర్వాత ఏంటంటే బార్లీ కానీ ఇలాంటివి తీసుకోండి. లిక్విడ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎక్కువ తీసుకోవాలి. కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, మన బాడీ అనేది కొంచెం త్వరగా డీహైడ్రేట్ అవ్వదు అనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ కడిగేసి చిన్నగా కట్ చేసుకొని వేయించుకుంటున్నానండి. అవి ఏంటంటే కొంచెం దగ్గర పడిపోతే ఆపేయడమేనండి, సింపుల్ ప్రాసెస్. మా లంచ్కి అయితే పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఫ్రై, తర్వాత పెరుగు టమాటా పచ్చడి, దాంతోపాటు ముద్దపప్పు, తర్వాత రైస్ కూడా కుక్ చేస్తానండి. మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి ఫాస్ట్గా. మీరేం చేసుకున్నారండి ఈరోజు లంచ్లోకి? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే, కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి. సపోర్ట్ చేయండి. నా వ్లాగ్స్ ఇంకా మీరు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వ్లాగ్స్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.